హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ హాతి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు అయితే మనం చిలుకూరు వెళ్ళబోతున్నాం అనమాట. అందుకే మార్నింగ్ అంతా ప్రిపరేషన్స్ అండ్ హడావిడి నడిచింది. ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. వీఆర్ ఆల్ రెడీ. సో వెళ్ళి కొంచెం ప్రదక్షిణాలు చేయాలన్నమాట. సో చెల్లి దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఎలా ఉంటుంది ఈ డే మొత్తం అనేది బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో పేరెంట్స్తో కూడా వెళ్ళేది, మమ్మీ డాడీ అందరం వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది బ్లాగ్. ఆ రోజు ఇంకా అన్ని పనులు ఆన్ టైమ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ ఆల్సో ఆ మమ్మీ వాళ్ళు కూడా రెడీగా ఉండే. సో ఇంకేం లేట్ లేకుండా వెంబడే బయలుదేరినాము. అండ్ సిరి ప్రదక్షిణాలు చేయాలి, టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళినాం అనమాట. అండ్ ఎండకి చేయలేరు కదా అన్నిసార్లు. అండ్ ఆల్సో ఫ్రైడే ఇంకా సాటర్డే సండే బయట ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఓన్లీ గురువారం వరకే లోపల అలా ఉంటుంది. సో ఇంకా అందుకే జల్దీ బయలుదేరినాం అనమాట. సో టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ 6:40 ఆ టైంకి రీచ్ అయిపోయినాం. అండ్ మేము వెళ్ళిన టైంకి చాలా తక్కువ ఉండే అనమాట మెంబర్స్. సో ఇంకా సిరివారి ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేయగానే చాలా మంది అయిపోయారు. అండ్ ఆల్సో ఆ రోజు సాటర్డే కూడా. సో ఇంకా ఆబ్వియస్లీ చాలా మంది వస్తారు కదా. సో ఇంకా అందుకే మేము ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోయినాం అనమాట. సిరి ఇంకా డాడీ మాత్రమే 108 చేసారు. ఐ మీన్ 11 రౌండ్స్ తిరిగినారు బయట అయితే. సో లోపల అయితే 108 తిరగాలి, బయట అయితే 11 రౌండ్స్ తిరిగితే 108 తిరిగినట్టు. సో ఇంకా మేమైతే ఒక రౌండ్ తిరిగేసి సిరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే అనమాట. వాళ్ళది అయిపోయే వరకు. అండ్ ఈజీగా 1.5 అవర్లో అయిపోయింది. అండ్ ఆల్సో వాళ్ళ హాఫ్ అయిపోయేసరికి చాలా రష్ పెరిగిపోయినారు అనమాట. సో ఇంకా నడవడానికి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఎక్కువ మంది ఉంటే. అండ్ ఆల్సో ఎండ కూడా బాగా అయిపోయింది 8:30 లోపు. సో అరౌండ్ 7కి అట్లా స్టార్ట్ చేసినారు ఎగ్జాక్ట్గా. అండ్ అయిపోయింది అనమాట 8:30 లోపు. ఈ వ్లాగ్ కంటిన్యూషన్లోనే మా ఆవకాయ పచ్చడి మేకింగ్ కూడా పెట్టినా అనమాట. సో కంటిన్యూ వాచింగ్ ద వ్లాగ్ టిల్ ది ఎండ్. తిరుగుతుంటే మేము షాపింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా మేము అట్లా పచ్చడికి కావాల్సిన జాడీలు అవి తీసుకున్నాం అనమాట. సో దట్ స్టోర్ చేసుకోవచ్చు మంచిగా అని చెప్పి నాకు ఈ స్పూన్స్ నచ్చిన మొత్తం షాపింగ్ చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఫుల్ పైసలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసుకుంటూ టైం పాస్ చేసినాం అనమాట. షాపింగ్ చేసినాక కూడా అవ్వలేదు. సో ఇంకా అట్లా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక ఫైనల్లీ అయితే వాళ్ళ దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి కూడా వెళ్ళినుండే అనమాట. తర్వాత సిరివాళ్ళు ఇంకా ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు గైస్. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ బట్టి వచ్చేసి మేము అప్పుడప్పుడు కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చా. సూపర్ ఇస్తుంది గైస్. మా కార్ దగ్గరకు వచ్చిన వాటర్ బాటిల్ తీసుకోవడానికి అండ్ ఇందాక ఉన్న షాపింగ్ ఐటమ్స్ కూడా లోపల పెట్టడానికి. సో యా బ్రేక్ఫాస్ట్ చేయాలి బేసిక్ కదా. అందరు తింటుంటే ఫుల్ ఆకలి అవుతుంది నాకు కూడా, తినాలి. ఇంకా వాళ్ళిద్దరు కూడా రాగానే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం అనమాట. చాలా ఆకలి అవుతున్నాయి అప్పటికే మా అందరికి కూడా. నాకు అవి జాడీలు సిరి. ఓ మై గాడ్, మరి ఎడబెట్టాను. ఫైనల్లీ దర్శనం అండ్ ఆల్సో అన్నీ అయిపోయినాయి అనమాట. ప్రదక్షిణాలు అదంతా. యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన, కాకపోతే మైక్ ఎందుకో పని చేయలేదు. అండ్ నేను ఈ బ్రాండ్ మైక్ తీసుకున్నా, కాకపోతే అప్పుడప్పుడు పని చేయట్లేదు అనిపిస్తుంది. ఆర్డర్స్ నేనే ప్రాపర్గా ఆన్ చేయలేదేమో. సో చూసుకోలేదు. అండ్ అప్పటికి చాలా నీరసంగా అయిపోయింది అనమాట. బికాస్ ఏమో ఓపిక లేదు, ఎండకు చాలాసేపు కూర్చొని. అండ్ సుశాంత్కి బ్రేక్ఫాస్ట్ సరిపోలేదంట. సో అందుకని దాన్ని తెచ్చుకున్న సమ్ ఇన్స్టంట్ మీల్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేను డాడీ అండ్ సిరి వెళ్ళి మ్యాంగోస్ తీసుకున్నాం. నాకైతే చాలా ఇష్టం తోతాపరి అంటే. సో ఇంకా తీసుకున్నాం అనమాట. అక్కడ చాలా మంచి దొరుకుతాయి ఫ్రూట్స్ అండ్ ఆల్ అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలా రేట్స్ కూడా చెప్పారు. సో ఇంకా మేమైతే ఫైనల్లీ ఎట్లయినా ఇంకా తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సిరికి కూడా చాలా ఇష్టం. సో ఇంకా మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అనమాట ఈ లిస్ట్లో. టెంపుల్కి వెళ్ళినప్పుడు పక్కా తీసుకునేది. అండ్ ఇంకా మంచిగా ఒకటి కట్ చేయించుకొని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇద్దరం వెనకాల కూర్చొని. అండ్ సుశాంత్కి అంత ఇష్టం ఉండదు, బట్ మేము ఇద్దరం ఫోర్స్ చేసి తినిపిస్తామే, తిను ఏం కాదు అని చెప్పి. సో తినింది అనమాట తను కూడా.
గుడ్ ఈవినింగ్ అందరికీ. మంచిగా పడుకొని ఇందాక లేచినామనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెం పని ఉంది బయటికెళ్ళాలి. సో, దానికన్నా ముందైతే మేము షాపింగ్ చేసినా అని చెప్పినా కదా! సో, ఏం షాపింగ్ చేసినాం అనేది చూపిద్దాం అనుకుంటున్నా. పెద్ద ఏం షాపింగ్ కూడా చేయలేదు. చాలా చాలా కొంచెమే చేసినాం. సో, ఏం చేసినామో చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది. సో, మాక్సిమం 3 వేసుకున్నాం. సో, దీనికి ఇట్లా వుడ్డి క్యాప్ వస్తదనమాట. కింద పడిపోతది. సో, పికిల్ పెట్టుకోవాలి కాబట్టి సమ్మర్ ఈజ్ హియర్ ఆల్మోస్ట్ కాదు ఆల్రెడీ వచ్చేసింది. సో, పెట్టుకోవాలి కాబట్టి పికిల్ దానికోసం అనేది 3 జార్స్ తీసుకున్నాం. అండ్ చిన్న చిన్న స్పూన్స్ తీసుకున్నాం అనమాట. అవి మా ఇంట్లో ఉన్నాయి. సో, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా! సో, అక్కడికి వెళ్ళినాక ఎప్పుడైనా చూపిస్తా. సో, యాహ్! అంతే. అండ్ సో, ఇంకా మా ఇంటి ఆవకాయ పచ్చడి మేమైతే చాలా చాలా అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండేలా పెట్టుకోమనమాట. కానీ ఈసారి ట్రై చేసినాం. అల్లం ఆవకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము. సో, మా అత్త చేసి పంపించేది. ఈ మధ్యన చేయట్లేదనమాట. సో, అందుకే ఇంట్లోనే ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రై చేసేసినాము. అండ్ ఆల్సో అత్తయ్య ఆల్రెడీ నార్మల్ మ్యాంగో పికిల్ పెట్టి పంపించిరనమాట. సో, ఇది అల్లం మామిడికాయ ఉంటది కదా! సో, అది. సో, మేమైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాము. ఎట్లా ఏంది అనేది మేము కూడా అంతా రిసర్చ్ చేసి అడిగి చేస్తున్నాం అనమాట. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదామని చెప్పి. కానీ టేస్ట్ కొంచెం అటు ఇటు వచ్చింది. బట్ యాహ్! అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఒక 2, 3 డేస్ తర్వాత మంచిగా కలిపి అదంతా చేస్తే చాలా చాలా బాగుండే. అండ్ ఆల్సో మీ అందరూ ఈ సమ్మర్‌లో ఆవకాయ పెట్టేసుకున్నారా? లెట్ మీ నో. సో, ఆల్రెడీ అత్తయ్య పంపించింది కాబట్టి మనకు ఎక్కువ అవసరం లేదు. సో, జస్ట్ కొంచెం చేసినామనమాట. అండ్ ఆల్సో ట్రై లాగా కూడా ఉంటది. ఎట్లా పెడతారు అసలు అని చెప్పేసి. సో, యాహ్! చాలా చాలా బా వచ్చింది. 2, 3 డేస్ తర్వాత అయితే అన్నీ అడ్జస్ట్ చేసేసినాం అనమాట. సాల్ట్ ఇంకా అంతా. సో, అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందనమాట. మాకు కూడా ప్రాసెస్ సరిగ్గా తెలీదు. సో, అందుకే నేను ప్రాసెస్ గురించి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఆల్సో అందరిని అడిగి సో, ఫైనల్‌గా ఒక డిసిషన్ వచ్చి ఇంకా అందరికీ ఒక ప్రాసెస్ ఉంటది కదా! అట్లే మేము కొంచెం మాకు తగ్గట్టు కారాలు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసినామనమాట. పచ్చడైతే చాలా చాలా బా వచ్చింది. అండ్ ఆల్సో మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగోస్ తినడం, పచ్చడి పెట్టుకోవడం అస్సలు మిస్ అవ్వకూడదు కదా! సో, అందుకనే అనమాట చాలా చాలా పెట్టేసుకున్నాం ఈసారైతే. సో, యాహ్! ఇక్కడి వరకి నా వ్లాగ్ చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం ముందు తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో మన ఛానెల్‌కి ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కవర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. మీట్ యు ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకి బాయ్ గైస్. సబ్స్క్రైబ్.